మరలా మనకు ఈ 2022వ సంవత్సరం 2వ నెల ఫిబ్రవరి నెలలో మనం ప్రవేశించి మొదట పునరుత్థాన దినమందు ఆరాధన ఇలా జరిపించుకుని ఆనందించడానికి దేవుడు కృపించాడు. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం, దేవుడు మనకిచ్చిన కృప. కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి కదా. ఆయన కాపుదలు ఉంటేనే మనం సజీవులుగా ఉంటాం. గతించిన వచనంలో ఎన్నో చూసాం సంఘటనలు, దుఃఖం, వేదం కదా. అన్నింటిలో నుండి దేవుడు కాపాడాడు మనల్ని. పౌలయ్య అన్నట్లుగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. ఆయన కొరకు మనల్ని బ్రతికించుకున్నాడు కనుక ఆయనకు సాక్షులుగా ఉండాలి, ఆయనకు మహిమకరంగా ఉండాలి, ఆయన స్తుతిస్తూ ఉండాలి, ఆయన మరొక నిత్యము ఆయన నామాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి గతించిన దినాలన్నీ కూడా దేవుడు కాచి కాపాడి మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని, సేవకులను, సేవకురాలని, పరిచారకులు, సహకారులను, పెద్దలను అందరినీ కూడా ఆయన కాపాడాడు. మీరందరూ ప్రార్థించిన రీతిగా ఈ ఆలయ నిర్మాణ విషయంలో కూడా మన ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే మనం ఆలయం అనుకుంటున్నామో ఆశించి ప్రార్థించే ప్రకారం శుక్రవారం స్లాబ్ ఏర్పాటు దేవుడు పుట్టించాడు. చాలామంది దాదాపుగా 400 మంది వరకు కూడా కూర్చోవచ్చు విశాలంగా, ప్రశాంతంగా. ఈ టైంలో విశాలత ఉండాలి. అది దేవుడు ఇచ్చాడు మనకి కట్టే. మీ ప్రార్థనను బట్టి, ఆయన కృపను బట్టి. మీ అందరికీ తెలిసింది, కేవలం ఒక 400 రూపాయలతో ఆరంభమైంది. ఒక 200 తాటాకులు తీసుకొచ్చి ఒక చిన్న పాకాతో ఆరంభమై ఇప్పుడు 50-60 లక్షల వరకు దేవుడు దాన్ని బ్లెస్ చేశాడు. అది ఆయన కృప, మన శక్తి కాదు, లేకపోతే మనం కోటేశ్వరులు అని, లేకపోతే విస్తారమైన ధనవంతులు కాదు. కానీ కేవలం దేవుని కృప వలన ఈ ఆలయ నిర్మాణం జరుగుతూ ఉందండి. మనం ఏ ఇతర దేశ సహాయాలను ఆశించలేదు, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ ప్రధానుల దగ్గరికి వెళ్ళలేదు. దేవుణ్ణే ప్రతి చిన్నది అడుగుతున్నాం, ఆయన మనకిస్తూనే ఉన్నాడు. మరి ఈ 2022వ సంవత్సరంలో జనవరి నెలలోనే కొందరు బిడ్డలు రాజా కూడా ప్రకటన చేశారు. కొందరు బిడ్డలు సహకరించడం జరిగింది. ఒక కుటుంబంలోనే డాక్టర్ నీతు నాయుడు ఆ శాలరీలో ఒక 25,000 ఇవ్వడం, అలాగే మేరీ ఫ్రాన్సిస్ కూడా తన భర్త విషయంలో దేవుడి కార్యం చేస్తున్నారు. తర్వాత ఆ ధన విషయం ఆమెకు 25,000. ఇంకా కొంతమంది విమల గొడవ, తర్వాత మన అమ్మాయి హుస్సేన్ నగర్, హెప్సిబా, అలాగే సండే క్లాస్ స్టూడెంట్స్, అలాగే మన ఝాన్సీ కిషన్ వారి కుమార్తె ఆ పేరున వారు కూడా ఇవ్వడం. ఇలా చాలామంది, కొన్ని పేర్లు తెలియదు, బుక్లో ఉన్నాయి, ఏమనుకోవద్దు ఇచ్చిన వాళ్ళు. దాదాపుగా జనవరి నెలలోనే ఒక 1,25,000 40,000 వరకు దేవుడు సమకూర్చాడు. ఈ నిర్మాణం అంతా కూడా ఒక 50-60 లక్షలు అవుతుంది. మొత్తం అంతా పూర్తయి పెయింట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు అయ్యేలేకే. ఒకటి మొదటి నుంచి మనం ఎలాగూ విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన అడుగుతున్నాం. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఏ గడియలో ఏది కావాలో అది ఇస్తున్నాడు దేవుడు. ఇంకా ఆలయ ప్రతిష్ఠ జరిగిన వరకు ఎవ్వరూ మర్చిపోకుండా నిత్యము మీ ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎవరి ద్వారా సహకరింప చేయాలో, ఎవరి ద్వారా ఈ కార్యాన్ని పరిపూర్తి చేయాలో ఆయన చేస్తాడు. ఇందులో ఒత్తిడి, బలవంతం చేయడం, ఆవేశపరచడం లేదు. దేవుని పని. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో దీవిస్తాడు. యూట్యూబ్లో కొంతమంది అవకాశం చూస్తున్నారు. ఇది మిమ్మల్ని అడగటం లేదండి. నా సంఘ బిడ్డలు చెప్పుకుంటున్నాను. నేను మిమ్మల్ని అడగటం లేదు. నా ఫోన్ నంబర్ లేదు, ఆ తర్వాత నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నేను ఇవ్వలేదు. ఇవ్వను కూడా. నా బిడ్డలు నేను చెప్పుకుంటున్నాను, ఇది మా ఇల్లు, ఇది దేవుడు మాకు ఇచ్చిన ఇల్లు.
ఆ ఇంటిని మేము ఎలా కట్టుకోవాలో, విస్తరింప చేసుకోవాలో నా పిల్లలకు నేను చెప్పుకుంటున్నానండి. అవుటర్స్ మీరు ప్రార్థన చేయండి అంతే, మీ ఏ సహాయం మేము అడగటం లేదు. అడిగే అంత పరిస్థితి కూడా దేవుడు మాకు ఇవ్వలేదు. నా బిడ్డలు నాకున్నారు. అది చేసిన దాన్ని బట్టి ఎంత విస్తీర్ణత దేవుడు కలుగు చేశాడు కనుక. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో ఈ కామెంట్ చేయడం, ఆ డబ్బుల కోసం పోగు చేసుకోవడం ఇవన్నీ నేను వింటున్నాను కాబట్టి అలాంటివి మీరు రాయొద్దు. నేను నా పిల్లలకు చెప్పుకుంటున్నాను, వాళ్ళు ప్రార్థన చేయాలని. ఇక దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇక మనం సందేశంలోకి వెళదాం. మనం కొన్ని వారాల నుండి నవంబర్లో ఆగిపోయింది, నవంబర్, డిసెంబర్, జనవరిలో. ఎందుకంటే ఆ క్రిస్మస్, కొత్త సంవత్సరం ఈ సందేశాలను ఉద్దేశించి మనం అనుకున్న ఒక సబ్జెక్ట్ ఒకటి చెప్పాము. దాదాపు కొన్ని వారాలు అది ఆగిపోవడం జరిగింది. ఏమైనా ఐడియా ఉందా ఏ సబ్జెక్ట్ అది? ఓకే, సండే క్లాస్ టీచర్ గారు సేవకురాలు చెప్పారు, దేవుని సన్నిధి. ఏంటంట? దేవుని సన్నిధి. ఈ సన్నిధిని ఒకటి వెతకాలని ఏమైనా రాసుకున్నామమ్మా. 2 నిత్యము కనబడాలని. 3 దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలని. 4 దేవుని సన్నిధిలో చిగురించాలని. 5 దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడకూడదని. 6 సన్నిధి నుండి పారిపోకూడదని. ఇలాగూ అనేకమైన సంగతులు చెప్పుకున్నాం. ఇది నా 7వదిగా 62వ కీర్తన 8వ వచనం. సన్నిధిలో మరొక శ్రేష్ఠ అనుభవాన్ని కలిగి ఉందాం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇక్కడ ఈ కీర్తనాకారుడు ఎవరండి? కీర్తన రాసింది దావీదు. ఆయన గారు అంటున్నారు, జనులారా ఎల్లప్పుడూ దేవుని యందే ఏముంచాలి? ఒకటి నమ్మిక ఉంచాలి. 2వది ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించాలి. దేవుడు మనకు ఆశ్రయము. అది భక్తులని బలపరిచేటటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు దావీదు రాజు. చూడండి, ఆయన కీర్తనలో తాను దేవుడు బ్రతకటం, ఎదగటం, బలపరచబడటం, దీవించబడటం, ఆత్మశక్తిని పొందుకొని ప్రవచించడం, ఆత్మీయ ఆనందం కలిగి ఉండడం మాత్రమే కాకుండా తను రుచి చూచినటువంటి ఆత్మీయ అనుభూతిని అనేక మంది భక్తులు రుచి చూడాలని, ఆ ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని సంపాదించుకోవాలని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడం చెప్తున్నాడు. కదా, రుచి చూచి తెలుసుకోవడం చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ 62వ కీర్తనలో కూడా మరి ఎప్పుడు కూడా దేవుని యందే, ఆయన యందు ఏముంచాలంట? అది నమ్మకం అనేటటువంటిది గొప్పది భక్తులకి. నువ్వు నేను బ్రతుకుతున్నావంటే దేవుని యందు నమ్మిక లేక విశ్వాసాన్ని బట్టే మనం బ్రతుకుతున్నాం. విశ్వాసం లేకుండా ఎవరు కూడా, మీరే చెప్పండి, ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేరు. మనం నమ్మకం లేక విశ్వాసం ఉంచితే ప్రభువే అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ. ఇది మనకు ఏ ఘనత, ఆధిక్యత, ఒక స్థితి, స్థానాన్ని సంపాదించుకుంటున్నామంటే విశ్వాసులుగా దేవుని యందు నమ్మిక లేక విశ్వాసాన్ని బట్టే. అంతే. ఒక్కోసారి మన స్థితి పరిస్థితులన్నీ శూన్యంగా ఉంటాయి. ఏ ఆధారం ఉండదు. ఆర్థిక పరంగా ఒత్తిడి చేయబడతాం సమస్యలతో. ఆరోగ్యపరంగా ఇంకేముంది, ఇంకా పడకలోనే లే అన్నట్లుగా ఉంటుంది అన్ని జనాంగానికి. అవి ఏం నయమవుతుందో, ఏం బాగవుతుందో అన్నట్లు ఉంటుంది కదా. వయసు పెరిగే కొద్ది లోకం ఇంకేముందిలే, ఆ ముసలాం అయిపోయిందిగా, ఆయన ముసలోడు అయిపోయాడుగా అనుకుంటుంది. అయితే దేవుని దగ్గరికి వచ్చేలేక దేవుని యందు నమ్మిక, విశ్వాసం కలిగి జీవించే విషయానికి వచ్చేసరికి దేవుడు ఎన్ని తారుమారు చేస్తాడు.
ముసల్సాన్ మందు కూడా ఎలా ఉంటాడు? చిగురు పెడతాడు. వాళ్ళ ప్రార్థనలో, వారి విశ్వాసంలో శక్తి ఉంటుంది. ఏమి లేని పరిస్థితుల్లో కూడా తెలియకుండానే అభివృద్ధిని, గంభీరతను కలుగు చేస్తాడు. ఏమండి, ఒంటరితనంలో 10,000 మందిగా చేస్తారు. వారిలో ఒంటరైనటువంటి వారు ఎంతమంది అంట? ఎన్నిక లేని వారు. అది ఎన్నిక లేని పరిస్థితిలో కూడా బలమైనటువంటి జనముగా చేస్తాడు. ఆ సందర్భాల్లో మనం కన్నీరు విడుస్తుంటాం. ఆయన చూచి ఆయన బాధపడతాడు. కొద్దిగా చిరుదరహాసం, చిన్న నవ్వు నవ్వుతాడు. నా కుమారుడు, నా కుమార్తె నేనుండగా ఎందుకు నన్ను ఏడ్చేది రా అని హక్కును చేర్చుకొని మన కన్నీళ్లు తుడుస్తాడు. భక్తి జీవితంలో ఈ విశ్వాసత, ఈ అనుభూతి ప్రతి దేవుని కుమారుడు, కుమార్తె ఉండాలి. కంటే ఈ సన్నిహిత బంధం, సంబంధం దేవుని ఎడల మనకు లేకపోతే మనం దేవుని మహిమను చూడలేము, దేవుని కార్యాలను చూడలేము. ఎంతో శూన్య స్థితిలో ఉన్నవారు ఎంత ఘనమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటానికి కారణం ఇదిగో నమ్మిక. ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలోను. అదే స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇది నమ్మిక ఉంచే ప్రతి వ్యక్తి, దేవుని ఎడల విశ్వాసత, నమ్మకం ఉన్నటువంటి ప్రతి దేవుని బిడ్డ ఆయన చేసే ఉన్నతమైన పని ఏంటంటే ఆయన సన్నిధానంలో వాళ్ళ హృదయాలు కుమ్మరిస్తారు. ఏంటంటే మళ్ళీ లింక్ ఇది పెట్టాడు దావీదు గారంటే ఈ హృదయంలోనే వచ్చిన తిప్పం. ఆది కాండం నుండే నరుని హృదయము చెప్తున్నారు. ఎవరు గట్టి చెప్పండి నాన్న. నరుని హృదయము బాల్యము నుండే చెడ్డది. హనుమాన్ గారు చెప్పారు ఇదంతా తప్పుడు సవరించు. ఇందాక చివరి వచ్చి 11వ వచనంలో స్త్రీల గురించి ప్రస్తావించబడింది. మీరు కావాలన్నా దేవుని సేవకి మీరు అవసరం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు. అది గొప్ప సైన్యులుగా ఉన్నారంట. ఆ సైన్యంలో కూడా ఒక సైనికురాలుగా ఉండాలి. అందరూ సేవ చేయకపోతే, అందరూ యుద్ధం చేయకపోతే మనం దైవరాజ్యాన్ని స్థాపించలేము. అందరూ చేయాలి, స్త్రీలేమి పురుషులే. ఇశ్రాయేలు దేశం చాలా ప్రపంచం చిన్నదైనా వాళ్ళు ఒక మేధులు లేని తర్వాత వాళ్ళకి 21 మరి 20 సంవత్సరాలు ఆ వయసు వచ్చినాక స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ ఆర్మీలో చేరాలి. 2 సంవత్సరాలు తప్పనిసరిగా అక్కడ ధైర్యం కావాలి. యుద్ధం వచ్చినప్పుడు రెడీ అంటే పౌరులు కూడా సైనికులాగా యుద్ధానికి బయలుదేరారు. అలాగే కొన్ని సందర్భాల్లో అందరూ వాక్యాన్ని ఎరిగి స్త్రీలు కూడా బోధించేవారిగా, ప్రకటించేవారిగా, యుద్ధం చేసేవారిగా ఉంటే ఆ సందర్భాలను బట్టి పల్లెల్లో, కుగ్రామాలలో, ప్రాంతాలలో, బంధుమిత్రుల మధ్యలో సేవ చేయొచ్చు. ఏమండి, కావాలి మీకు, మీరు కదిలించబడాలి, ఉజ్జీవించబడాలి, దేవుని పని జరిగించాలని కేవలం ప్రసంగాలు చేయడానికి మాత్రమే కూరుకోకూడదు. దానికి అర్హతను, యోగ్యతను కూడా సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకునే విషయంలోనే ఇదిగో ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించాలి. బాల్యం నుండి ఎలాంటిది హృదయం? ఎలాంటిదంటరా? చెడ్డది. ఇంకా మీకు తెలియనిది కాదు. మరి ఇర్మీయా గ్రంథం 17లో క్లియర్ చెప్తున్నాడు, హృదయము అన్నిటికంటే అది ఘోరమైన దానిని. చదువునా? హృదయము అన్నిటికంటే అలాగుంటున్నారు. ఒక నిమిషం. ఎందుకు అనేకులు తమ హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించలేకపోతున్నారంటే ఇదన్నిటికంటే కూడా, మనకున్న అవయవాలన్నిటికంటే కూడా, లేక లోకంలో ఉన్న అన్నిటికంటే కూడా ఎలాంటిది? మోసకరమైన.
అది మోసం చేస్తూ ఆ వ్యక్తి జీవితాన్ని కూడా పతనం చేసి తొదక నరకానికి, నాశనానికి ఈడ్చబడేటట్టుగా చేస్తుంది. చేస్తుంది. ఎంత భయంకరమైందంటే మనకి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం, నాకు ఇది తెలుసు, ఇంకొకటి చదవండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 21లో చూడండి. అసలు భలే విచిత్రమైన సన్నివేశం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అది దేవుని కార్యాలు ఏమండి, దేవుని యొక్క కృపావరాలు, ఆత్మాభిషేకం కావాలంటే ఏం చేయాలి నాన్న? ఎలా ఉండాలి? హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. ఇది సరైనది కాదు. మనము ఈ అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలోపు మనం ఆ సంఘటనలు, ఆ సంభవాలు, ఆ కార్యాలు మనం చదువుతున్నప్పుడు నానా అక్కడ ఏమైందంటే ఈ 12-13 వచనాలు మనం చదివితే అపోస్తలుల కార్యం 8లో చూడండి, అక్కడ సమరయ పట్టణానికి ఫిలిప్పు వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటన చేస్తున్నప్పుడు చాలా మంది రోగులు బాగయ్యారు కదండి. అలాగే దయ్యాలు పెట్టిన విడుదల కలిగింది. పక్షవాయు గల వారు, కుంచువారు కదా అనేకులు స్వస్థత పొందుకున్నారు. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగినప్పుడు అక్కడ అంతకుముందు నుండి వాళ్ళందరినీ గడగడలాడిస్తూ, తారుమారు చేస్తూ, విభ్రాంతి పరుస్తున్నటువంటి గారిడి సీమోను ఉన్నాడు. అమ్మో, దేవుని యొక్క గొప్ప మహాశక్తి అంటే ఇదే అనుకుంటున్నారు ప్రజలు. అప్పుడు సరైనటువంటి దైవశక్తి వచ్చింది, సువార్త శక్తి. దాని ఎదుట ఏది కూడా నిలవ లేదు. వచ్చిన ఫిలిప్పు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు చదువునా, ఈయన ఏదో సంపాదించుకుంటానికి, గారడి చేసి సమకూర్చుకుంటానికి కాదు, నరకం నుండి తప్పించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. చూడండి, పురుషులు స్త్రీలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందితే ఈ గారడి సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది పిలుపును ఎడబాయకుండి సూచక క్రియలను జరుగుడు చూచి, అది చూశారు నాన్న, ఇక్కడ చూశాడు బాబు. నేను కూడా తీసుకుంటా బాప్తిస్మం, నేను కూడా యేసుప్రభు భక్తుడు అనిపించుకుంటాను అని తీసుకున్నాను. బాగా తీసుకొని ఇంకొకటి కూడా చేస్తున్నాడండి, ఫిలిప్పును ఎడబాయకుండే. ఫిలిప్పు గారిని వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే ఇతను ఏదేదో గారడి సీమోను గారడితో ఏయో చేస్తున్నాడు, అదంతా మాయ బుద్ధిదే అని చేసి ఆయనకు కూడా బాగా తెలుసు. ఇటనగానే 100,000 వస్తే అట్లా చేస్తాడు. చేసిన అబ్బా భలే ఉందని ఆ చూసేవాడు ఎవడు ఆలోచించడు. ఇప్పుడు 100,000 చేస్తున్నాడు, అదే వాడు తెచ్చుకొని వాడు బతకొచ్చుగా మనం అడుగుకుంటున్నందుకు మళ్ళీ రూపాయి పావులాలు ఎవరు ఆలోచించట్లేదు. అంతగా గారడిగానే చూస్తారు కానీ దాని దైవశక్తిగా చూడదు. కాబట్టి నేను చేసేది గారడి, ఇదేదో నా బతుకు తెరువు కొరకు నేను క్యాక్లేసి అది ఇది చేస్తే వాళ్ళు ఏదో పావుల డబ్బులు ఇస్తే బ్రతుకుతున్నాను అనే సంగతి ఆయనకు తెలుసు. అది కాదు కానీ అసలు ఈ ఫిలిప్పు అనేటటువంటి ఆయన ఏవో స్వస్థతలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఈయన్ని వదిలిపెట్టకుండా ఇది ఫాలో అయితే నేను కూడా ఆ శక్తిని పొందుకోవచ్చు అన్న సంగతి మనకు 21వ వచనంలో అర్థమైంది. మనం అనుకున్నాం అబ్బా గారడి వాడు మారిపోయాడు, ఎంత గొప్ప భక్తుడయ్యాడు, బాప్తిస్మం కూడా పొందుకున్నాడు, ఫిలిప్పీని కూడా వదిలిపెట్టకుండా వెంబడిస్తున్నాడు, ఆయన చేసే సూచక్రియలను, అద్భుతములను జరుగుడు చూచి విభ్రాంతి వెయిట్ చేస్తున్నాడు, వెనకబడుతున్నాడు.
ఎందుకు వెనకబడుతున్నాడే, వెనక తిరుగుతున్నాడా ఏంటంటే ఎందుకు ఇదిగో ఇది కావాలి. 18 చదువునాను. చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, అది వాడి బుద్ధి ఇప్పుడు బయటకు వచ్చింది. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచెదను వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. చూసారా, ఏందా ఇప్పటి వరకు ఎందుకు అనుసరిస్తున్నాడు, ఎడబాయంగా ఎందుకు వెంటబడుతున్నాడంటే ఎవరి మీద ఏం చేతులు పెడితే పేతురు యోహాను పెట్టినట్లుగా వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పొందుతారు. అది వీడికి లేదు. దిక్కు కొందరు బ్రతుకులు అట్లా ఉంటాయి. సువార్తకు వీళ్ళు లోపడరు, వాక్యానుసారంగా వారు జీవించరు. ప్రసంగాలు చేయాలి, ఎవరు గొప్ప డయాస్ మీద కనిపించాలి, గొప్పోళ్ళు అనిపించుకోవాలి. ఇలాంటి వాళ్ళు లేకపోలేదు క్రైస్తవ సమాజం. ఇటువల్ల ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు ఒక జనాలు ఉండే వాళ్ళ దగ్గర బాప్తిస్తున్నాడు. తలైంది ఆంధ్ర, నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను, నేను కూడా గొప్ప గొప్ప సేవలో తిరగాలనుకుంటున్నాను, అది ఇదని చేస్తున్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఏం చెప్తానంటే నాకే అర్థం కాదు. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు? అసలు నీ రక్షణ సరైందా? మారుమనసు పొందావా? పాప క్షమాపణ పొందుకున్నావా? అందరితో సమాధానకరంగా ఉన్నావా? ఏంటి నీ రక్షణ? కొందరు బాప్తిసం అహంకారంగా అతిశయంగా ఉంటాయి. ఏమనుకున్నావు? మేము కూడా బాప్తిసం పొందాలే, ఏమనుకున్నావు? మేము కూడా ప్రార్థన చేస్తున్నాంలే, ఇది మేము కూడా వాక్యం చెబుతున్నాంలే, అది కాదు. పశ్చాత్తాపము, కన్నీరు, విరిగి నలిగిన హృదయము, తగ్గింపు, విధేయత, నమ్రత కనబడుతుంది. కొంతకాలం వరకు కూర్చొని వింటూ ఆలపిస్తూ గైకొంటూ ఏమండి దీన మనస్కులై దేవుని సన్నిధులు వర్తిల్లుతూ ఉంటారు. ఆ లెక్కలు వేరేండి. ఇప్పుడు అన్నీ మారిపోయింది. మేము రక్షణ పొందుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు వేరు. ఒక నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్తే ఒక ఆయన చెప్తున్నాడు, ఇదివరకు మేము భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం అంటున్నాం. అసలు భక్సింగ్ గారు ఏంటి, ఆ ఉన్నతమైన అనుభవం ఏంటి, ఏమండి ఆయన నడిపింపు ఏంటి, ఆయన పునాది ఏంటి? ఇక ఏదో 10 మంది సమకూడి డబ్బా కొట్టే స్థలం అనమాట. అక్కడికి వెళ్తున్నారనగా అర్థమైపోయింది వీళ్ళు అర్థం. ఉన్నతమైన పునాది కలిగినటువంటిది సియోను సహవాసం కానీ ఐపీసీ సంబంధించినటువంటి పెంటెకోస్తు చాలా ఉన్నతమైనది. వాళ్ళు నిష్ఠానియమాలతో బ్రతికేటటువంటి జీవితం వాళ్ళు. ఎందుకు అక్కడ జనాలు తక్కువ అంటే ఆ పత్యం చేయలేరు చాలామంది, ఆ పత్యం చేయలేరు, ఆ నిష్ఠానియమాలతో ఉండలేరు కనుక ఈ పత్యం మేము ఎక్కడ చేస్తాం. వెళ్ళిపోయి గాలిపాటు సంఘాలు ఉంటాయి కదా, ఎట్లా తిరగచ్చు, తాగొచ్చు, గంతులు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎవడు గద్దించడు, హెచ్చరించడు, బుద్ధి చెప్పడు. వెళ్ళిపోయి నాకు జనాలు వస్తే చాలు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా చిన్నమంద భయపడుకుడు నీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి వాడు జల్లిడి వేయబడతాడు, నిష్ఠానియమాలతో బ్రతుకుతాడు. ఆ లెక్కలన్నీ వేరుగా ఉంటాయి. ఇప్పుడు సీమోనులు ఎక్కువైపోయారు సంఘాలలో, సమాజాల్లో గారడి సీమోను. వాళ్ళు ఏ సరైన మారు మనసు లేకపోయినా, ఆత్మీయత లేకపోయినా వాళ్ళు ప్రార్థన చేస్తే ఆత్మను పొందుకోవాలండి జనాలు. ఎంత భయంకరమైనటువంటి దురాలోచన చూడండి, వీడికి దురాశ. అలాగుంటే చాలా మంది జీవితాలు. కానీ మనం అందరం కూడా బాగా నేర్చుకోవాలి, వాక్యం అనుసరించాలి. ఆ జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఏమండి మనం చదవద్దు. మీరు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఏమండి కొన్నేళ్ళు ఎంత శతాధిపతి అయినా కొన్నేళ్ళు ఎంత ఉన్నటువంటి పేతురు వచ్చి వాక్యం చెబుతున్నప్పుడు వినిన వారు
అద్భుత రీతిగా ఆ కొద్ది సమయంలోనే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని అన్ని భాషలు మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏమి ఆత్మ కావాలని కోరుకున్నారండి, ఏమి వరాలు సంపాదించుకోవాలని కోరుకున్నారు. వారు సువార్త వింటూ ఉండగానే వాళ్ళ హృదయాలు తెరవబడి పశ్చాత్తాప్తులయ్యారు. నిర్మలమైన హృదయంగా మారిపోయింది, వినిగి నలిగినటువంటి హృదయం అయిపోయింది. విధేయులైపోయారు, పశ్చాత్తాప్తులయ్యారు. వారిలో మార్పు పరిశుద్ధత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించడానికి ఇష్టపడ్డాడు. గట్టిగా చప్పట్లు పడదాం. ఆత్మ నిన్ను ఆవరించాలి. నేను నా ప్రియ కుమార్తె కుమారుడిని నేను అభిషేకించాలి, నేను ఆవరించాలి. కన్యమేరీని ఎలాగూ పరిశుద్ధాత్ముడు ఆవరించాడు, అలాగే సుమయోను మీద ఎలాగూ పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నదో, అలాగే అన్నా మీద ఎలాగూ దైవాత్మ కలిగి ఆమె ఆలయంలో ఉండి ప్రవచిస్తా ఉందో, ప్రవక్తినిగా ఉందో, పరిశుద్ధాత్ముడు నిన్ను కోరుకోవాలి. మన మీద మన స్వార్థం కొరకు ఆత్మ కావాలి, ఆత్మ కావాలి, నేను కూడా ప్రవచించాలి, నేను కూడా దయాలు ఎదలబెట్టాలి, నేను కూడా అద్భుతాలు చేయాలి అనేటటువంటిది కాదు. మనలో ఉన్న వినయము, విధేయత, పరిశుద్ధత, యథార్థతను బట్టి అభిషేకం మన మీదకి రావాలి. ఇది ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 9-10 అధ్యాయాలుగా చదువుతూ సౌలు రాజు, మొదటి రాజు, ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు ప్రవక్తల మధ్యకి వెళ్ళాడు, ఆత్మను వదులుకున్నాడు. ఆయన ఎంతమందికి ఆత్మను నిలబెట్టుకున్నాడు? ప్రవక్తల మధ్యలో ఉన్న ఆయన కూడా ప్రవచించాడు. ఎంతవరకు నిలబెట్టుకున్నాడండి? తన స్వార్థపరుడు, దైవాజ్ఞను ఉల్లంఘించేవాడు కదా. పొట్టేళ్ళకు అర్పించడం కంటే అది ఆజ్ఞకు లోబడితేనే దేవుడు సంతోషిస్తాడని ప్రవక్త యాజకుడు అయిన సమూయేలు గారు వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా తన ఆ దుర్మార్గపు స్థితిని, స్వార్థాన్ని మానుకొని ఏమైంది? పొందుకున్నటువంటి ఆత్మాభిషేకం పోయి దురాత్మ వచ్చింది సౌలు రాజుకి. పరిశుద్ధాత్ముడు మనల్ని కోరుకోవాలి. ఈ నా కుమారుని కుమార్తెను నేను అభిషేకిస్తే దైవరాజ్య వ్యాప్తి కొరకు, దేవుని మహిమ కొరకు సాధనముగా నిలిచి ఉంటాడు అనేటటువంటిది రావాలి. పరిశుద్ధాత్ముడు ప్రభువును కూర్చో ఎలాగా ఉన్నాడు తండ్రి అనేది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఇవి కావాలా మనకి? డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు, ఆవేశంతో చేసేది కాదు. పరిచర్య అనేది, దైవ కార్యం అనేది, దేవుడు నిన్ను కోరుకోవాలి. వాళ్ళు ఎవరు అసలు? అన్ని జనాంగం కొన్నేరించి ఉన్నవారు. వారు ఆత్మను పొందుకున్నారు. బిత్తరపోయాడు అపోస్తలుడైన పేతురు, ఏంట్రా బాబు, మనం ఎలాగ ఆత్మను పొందుకున్నాము, విశ్వసించిన వారు, రక్షణ పొందుకున్న వారు, వీళ్ళు ఇంకా బాప్తిసాలు కూడా పొందలేదు. వీళ్ళ మీద దేవుని యొక్క ఆత్మ దిగుతుంది. చూసారా? ఇది మనం సంపాదించుకోవాలి దేవుని దగ్గర. దైవ సమ్మూఖంలో ఒక వరము, ఒక ఆధిక్యత డబ్బుల ద్వారా, ఘనత ద్వారా, పొగడ్తల ద్వారా, మనం ఏదేదో చేయడం ద్వారా వచ్చేది కాదు. మన హృదయము అయ్యగారు అన్నట్లుగా పేతురయ్య గారు, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. ఇక్కడ గారడీ సీమోనిది సరైనది కాదు. అది స్వార్థపూరితమైనది, అది గారడి హృదయమే, అది లాభాన్ని ఆశించేటటువంటి హృదయమే. అలాంటి హృదయాలు దేవునికి పనికిరావు. అందుకే నేను చెప్పేగా, హృదయము హృదయము అన్నిటికంటే ఇది ఈ మోసం అన్నమాట. భక్తుడిగా ఉన్నాడు, అమ్మ ఇంకేముంది, గాడిద సీమోను కూడా మారిపోయాడండి అనుకున్నారు జనాలు. తీరా చూస్తే వాడి హృదయంలో ఉన్నటువంటి మోసం అంతా బయటపడింది. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధితో నిండిపోయింది. నీడలో మాత్రం మునిగాడు కానీ తాను పొందుకున్న రక్షణ కూడా సరైనది కాదు. మళ్ళీ అల్పుడు కాదు, సామాన్యుడు కాదు, ఫిలిప్పు ఉన్నతమైనటువంటి సువార్తికుల ద్వారా బాప్తిసం పొందాడు. ఏం ప్రయోజనం?
కొంతమంది నేను ఆ అన్న దగ్గర ఏయ దగ్గర అయ్యగారి దగ్గర బాప్తీసం పొందానన్నారు. ఆయన మంచోడే, నీ బ్రతుకు సరైనది కావద్దు. ఇలా కావడం వల్లనే పెద్ద పెద్ద సంఘాలకు సంస్థలకు చెడ్డ పేరు వస్తారు. ఇళ్లలో మురగ్గాని సరిగా మన హృదయాంతరంగంలో ఉన్న ప్రతి అపవిత్రత, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యంలో ముంచిపడేయాలి. పైకి లేచి నూతన వ్యక్తిగా, కొత్తగా జన్మించిన శిశువుగా, ఆత్మ సంబంధంగా జన్మించాలి. ఇది కావాలి. కాబట్టి ఇప్పుడు చదువున్నాను 8వ గ్రంథం. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. చూడండి, దీన్ని ఎవ్వడు కూడా గ్రహించలేరు. మనం అందరం ఏమనుకుంటాం, భక్తుడు భక్తురాలు వాళ్ళు అది ఇది అనుకుంటాం. వాళ్ళ నటన బట్టి, ఏమండి, వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి ఎట్లుండాలి అట్లుండాలి నేర్చుకుంటారు. నేర్పు మాత్రమే కాదండి, మార్పు కూడా కావాలి. నేర్పు అనేది సమాజాన్ని మోసం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగ వాడటం, అలాగ ప్రసంగం చేయటం, అలాగ డ్రెస్సులు వేసుకుంటాం, అలాగ నడవడం, అలాగ రావడం పోవడం, ఎంత నేర్పు. నేర్పు వల్ల నిత్య జీవానికి మనం వారసులుగా ప్రతి ఒక్కరిలో మార్పు కావాలి. సౌలు పౌలు ఎలాగో మార్చబడి దేవుని మహిమ కొరకు తన ప్రవక్తల ద్వారా జీవిస్తున్నాడో ఆ పరిస్థితులు ప్రతి సేవకుడికి, విశ్వాసికి రావాలి, కావాలి. కంటే అసలు ఎవరైనా చేయగలరండి. స్వతహాగా మానవ జ్ఞానం అనేది ఉంటుంది. చదువుతాడు, ఆర్యప్రస్ రీజన్ డ్రెస్లు యాడ్ చేస్తాడు. మొత్తం తన వాక్చాతుర్యంతో, అక్షర సంబంధమైన జ్ఞానంతో తగ్గింపులు పెట్టిస్తాడు జనాలు ప్రసంగం చేసి. అలా తోడు కూడా లేకపోయాడు. అది శ్రావణ ఆనందమే కానీ ఆత్మక ఆనందం కలగదు. బలి చెప్పాడు అనుకుంటానికి పనికొస్తుంది. ఆ సువార్త ద్వారా, బోధ ద్వారా హృదయాలు కదిలించబడవు, పశ్చాత్తాపం కలగదు. అయ్యలారా మేమేమి చేతుమని పేతున్న కర్మ అపోస్తులు అడిగినట్లు ఎవరు అడగనే అడగరు. బాగుందని చెప్పుకుంటారు. ఆత్మబోధ కావాలి. అది ఎవరిలో నుండి వస్తుందంటే ఆత్మ పొందుకున్న వారిలో వస్తుంది. ఆత్మను ఎలాగో సంపాదించుకోగలమే అంటే గాడిసీమని వారు డబ్బులు ఇచ్చి సంపాదించుకోగలరు. హృదయం ఇచ్చి సంపాదించుకుంటాం. ఆ హృదయం అన్నిటికంటే అది ఘోరమైన అలాంటిదైతే మనం సంపాదించుకోలేం. ఏమంటాడు చదువు, వాని క్రియల ఫలము చొప్పున యెహోవాను నేను. అది ఆయన మన క్యారెక్టర్ను బట్టి మన హృదయాలను ఆయన పరిశోధిస్తారు. ఇది కావాలి. ఇలాగుంది మానవ హృదయం. ఇదేమో తెలియదండి. కొన్ని హృదయాలు ఉంటాయి, మరి ఈ చిత్రంగా ఉంటాయి. నాన్న ఒకసారి మనం చూద్దామా? ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఇవి హృదయం అనే సబ్జెక్ట్ అని కాదు, హృదయ పరిస్థితులు మనకు ఎలా ఉన్నాయో, మనం బాగానే ఉన్నాం, బాగా ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే వాక్యం చెబుతున్నామని మనం అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో ఇలా ఈ ప్రజలు తమ పెదవులతో అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ ప్రజలందరూ? పెదవులతో. అది ఇప్పుడు మనం ఆరాధన చేస్తాం, పాటలు పాడాం, ఘనపరుస్తున్నాం. నేను మీరు అందరం కూడా పరిశీలన చేసుకోవాలి. పెదవులతో కనపరచడం వేరు, అది కనబడే సమాజానికి వినబడుతుంది కదా. ఆ ప్రార్థన ధ్వని కానీ, ఆ పాటలు కానీ, ఆ ఆరాధన కానీ, ఆ దేవుని ఘనపరచడం కానీ వినబడుతుంది ప్రజలకి. ఈ ప్రజలను తమ పెదవులతో అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇలా గిరిమేఘ గ్రంథంలో హృదయాన్ని పరిశీలన చేయవాడు. మనుషుడైతే పై రూపాన్ని చూస్తాడు, దేవుడైతే మానవుని యొక్క అంతరంగాన్ని, హృదయాన్ని పరిశీలన చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వారి హృదయము అది ఎలా ఉందటండి? ఎంత భయంకరం, మీరు ఆలోచించండి.
అసలు దేవుని ఆరాధించవలసింది, దేవునికి ఇవ్వవలసింది. దేవుడు అంటాడు, నీ హృదయమే నాకు ఆలయం, నీ హృదయం నా కుమారుడా, నా కుమార్తె నాకివ్వు అంటున్నాడు. విశ్వాస జీవితంలో జీవిస్తూ పెదవులతో ఘనపరుస్తున్నాం, స్తోత్రాలు చెబుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ యేసే అన్నట్లుగా మీ ధనం ఎక్కడుందో మీ హృదయం, చెప్పండి, మీ ధనం ఎక్కడుందో మీ హృదయం, అది ఎక్కడో మన హృదయాలు మన మనసులో ఉంటాయి. డబ్బుల మీద ఉంటాయి, ఇంటి మీద ఉంటాయి, మనకున్న స్థలాల మీద ఉంటాయి, పొలాల మీద ఉంటాయి, వీటి మీద ఉంటూ ఉంటుంది. ఏమండి, ఈ వద్దని దేవుడు చెప్పట్లేదు, నేను కూడా చెప్పట్లేదు. ఏదేమైనా దేవుడి కంటే మిన్నగా దేనిని మనం ప్రేమించరా. లోకస్తులకు విశ్వాసులకు డిఫరెన్స్ ఏంటంటే ఇదే తేడా. మనం ఎలా ఉండాలి? ఒక యేసోబులాగా, ఒక యోబులాగా, ఒక దావీదులాగా, ఒక పౌలేయులాగా అన్నీ ఉన్నా కూడా ఏమి లేని వారంగా ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే మన ఆశ, మన ధ్యాస, మన ఆలోచన దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని సన్నిధి మీద ఉన్నప్పుడు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. పెదవులతోనేమో దేవుడు దేవుడని, హృదయం అంతా కూడా మనకున్న వాటి వైపు మాత్రమే దృష్టిస్తూ ఉన్నప్పుడు ఇదే అంటాడు, వీరు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు ఇదొక దూరమైన హృదయము. శరీరమే ఇక్కడ కనబడేది, ఈ వ్యక్తే కనబడతాడు, ఈ జానవేశ్వరే కనబడతాడు, లోపల ఇంకొక విషయం ఉన్నాడు, ఆయన కనపడాలి దేవునికి. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుని పిల్లలుగా మనం ఒక ఆదివారం మిస్ అయినప్పుడు, మనం అనుకున్న ఉపవాస ప్రార్థన దూరమైనప్పుడు, ఇంట్లో ఉన్న, వంట చేస్తున్న, ఉద్యోగాల్లో ఉన్న మనసంతా ప్రార్థన మీద ఉంటుంది. చాలా పోగొట్టుకున్నాను, ఒక నిష్ఠ నియమంతో కూడిన ఉపవాస దీక్షను జారవించుకున్నాను అని కూర్చున్న వాళ్ళ సంగతి ఏమో కానీ వాళ్ళ మనసంతా, హృదయం అంతా దేవుని సన్నిధి మీదే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. కొందరు ఆచారాలు చేస్తాడు, కనపడాలి, వెళ్ళాలి కాదు, హృదయం ఉండాలి. అందుకు ఒక భక్తుడు పాట రాస్తాడు, ఆత్మశుద్ధి లేకయే నీ ఆచారము ఏలదు, ఆత్మశుద్ధి లేకయే నీ ఆచారము కనుక హృదయాలు దేవునికి దూరంగా ఉండి, ఇక్కడ బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దినాల్లో ఈ అనుభవం వీటిని మీరు తెలుసుకుంటాం చాలా అవసరం. లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో భక్తులు నిలబడగా ఉండలేదు. మీ హృదయం నాకు నువ్వే చదవాలి, హృదయం ఎలా ఉందంట. నెక్స్ట్ అట్లా మూసేసి ఎందుకు బైబిల్ అప్పుడే ఉంచండి, అయిపోయే వారికి అన్ని ఓపెన్ చేసి ఉంచండి. చదవగలవారు సామర్థ్యం సంపాదించుకోండి, బైబిల్ చదివి ప్రసన్నితులు అవ్వండి. నేను బైబిల్ చదువుతుంటే నా ముందు ఉన్న వాడు చెవు తగిలిపోయాడు అనమాట. అంత చదివేవాడిని క్లియర్గా చదివాడు. అక్కడికి కొద్దిగా వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో, వారి హృదయం నాకు అక్కడి నుంచి రా. దూరంగా ఉండటం వలన జరిగేటటువంటిది ఏమిటాయి అంటే మన బ్రతుకుల్లో ఇప్పుడు చదువు.
మన హృదయం దేవునికి దూరంగా ఉన్నప్పుడు, వాటి మీద వీటి మీద ఉండి దేవునికి దూరంగా ఉన్నప్పుడు, వాటికి దగ్గరగా ఉండి జరిగేది ఏంటంటే మనుషులు కల్పించిన అదే పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను అది మనుషులు కల్పించిన పద్ధతులను ఏమండి దైవోపదేశాలకు బోధించినప్పుడు దేవునికి హృదయం దూరంగా ఉన్నవారు నమ్మేస్తారు. వీళ్ళు కూడా మనుషులు కల్పించిన పద్ధతులను దేవుని ఆరాధన చేస్తారు. హృదయము దేవునికి సమీపంగా లేకపోతే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు కదా. నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నేను పాపము చేయలేదు. వాక్యం లేకపోతే, దేవుడు లేకపోతే మన హృదయాలలో ఏ మనిషి నువ్వు ఏదైనా కల్పించుకున్నా, ఏదైనా ప్రేరణ వచ్చి ఇటు చేస్తే బాగుంటుంది సేవ అనుకున్నా, లేకపోతే ఎవరైనా కల్పించి ఇది చేయి అది చేయి అది చేయి అన్నా వాటిని దైవోపదేశాలుగా అంగీకరించి ఏం చేస్తారు? అర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇప్పుడు ఎందుకు క్రైస్తవ సమాజం చిన్నాభిన్నమైపోతుంది, బలహీనమైపోతుంది, తారుమారైపోతున్నారు? ఏంటి పరిస్థితి అంటే హృదయము దేవునికి అనుకూలంగా లేదు, హృదయము దేవునికి దూరంగా ఉంది, హృదయ శుద్ధి లేదు, హృదయంలో దేవుని వాక్యము లేదు. ఆరాధనలు, బోధలు, పద్ధతులు, సిద్ధాంతాలన్నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వాక్యంలో జీవించేవాడు ఎలాంటి కట్టుకథలు, పిట్ట కథలు, మనుషులు కల్పించిన పద్ధతులను బోధించిన వాటిని అంగీకరించరు. లోపల ఉన్న దేవుడు నా కుమారుడా, నా కుమార్తె అది సరైనది కాదు అని మన అంతరంగంతో ఆయన చెప్పేస్తాడు. ఇక అంతే చెప్పేస్తాడు. ఎలీషా శిష్యుడు గెహాజీ బయటకు వెళ్ళినప్పుడు ఒకే మాట అంటున్నాడు, ఏదో అబద్ధాలు చెబుతుంటే నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో అది అననీయ సప్రేరాలు అబద్ధమాడినప్పుడు ఆత్మగలైన పేతురుని కూడా ఇంతకేనా, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తావు, అబద్ధం ఆడతావు? సత్యవాక్య విషయంలో కూడా దేవునికి మన హృదయాలు దూరంగా ఉండకుండా సమీపంగా ఉన్నప్పుడు, దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనం తప్పుడు సిద్ధాంతాలని, అసత్యానికి లోబడమో అంటాడు. లోబడు. కొంతమంది చిన్న చిన్న వాటికి లోబడిపోతారు. నేను చాలాసార్లు చెప్పాను. ఒకసారి ఒక వ్యక్తి సేవకుడు నా దగ్గరికి వచ్చాడు. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు దైవజనుడు రొట్టిగా పంపించకూడదని ప్రార్థన చేయించుకొని కానిపించి పంపించారు. మాకు కూడా ఇస్తారు కదా, మేము అలాగే బ్రతికేవాడుగా విమర్శించకూడదని ఈ మాట చెప్తాను. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఇట్లా ఊగుతూ అంటున్నాడు, ఇది ఆత్మతో ఊగినట్టు, నా దాసుడా, నా దాసునికి ఘనమైన కానుక రెట్టింపు కానిపించుకుంటాను. ఇదేంద్రా కొత్త ప్రవచనం ప్రవచిస్తున్నాడు. 36 సంవత్సరాలు సేవలో బ్రతుకుతున్నాను, ఇదెంతైనా ప్రవచనం నేను ఎక్కడ కలిగేది. ఏదైనా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. మా సేవకుడు వస్తున్నాడు ఇవ్వని మనతో మాట్లాడతాడు, లేకపోతే ప్రేరేపిస్తాడు. ఒకసారి ప్రేరేపణ వచ్చేసింది, తెలియకుండా వాళ్ళు ఎవరో తెలియదు, దేవుడే ఆ ప్రేరణ కలుగు చేస్తాడు, ఇచ్చేస్తాడు. అంతకుముందైనా కొన్ని ఇచ్చిన పేరు ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఎదురడ్డం చెప్పారు. అంత వాక్యం ఎరగని వాళ్ళము, వాక్యంలో బ్రతకని వాళ్ళము, వాక్యం లేని వాళ్ళము. వాక్యం దేవుడు మన హృదయంలో ఉంటే సత్య ప్రకారంగా జీవిస్తాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించినారు, ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాం. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా ఉపదేశిస్తూ మనం వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధించాం. కనుక వాక్యంలో బ్రతకడం నేర్చుకోవాలి. మీ హృదయాలు దేవుడి వాక్యానికి స్థానం ఇవ్వాలి. యేసయ్య స్థలం ఇవ్వుడి అన్నట్లుగా వాక్యానికి స్థలం ఇవ్వాలి, సత్యవాక్యానికి ఇవ్వాలి, శ్రేష్ఠ వాక్యానికి ఇవ్వాలి, నిజ వాక్యానికి ఇవ్వాలి. గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైన బోధనకు మన హృదయంలో స్థలం ఇవ్వాలి. ఇక్కడ మనుషుల అభిమానం కాదండి,
మనుషుల మీద అభిమానం పెట్టుకున్న ప్రతి వారు త్రోవ తప్పుతారు తప్పక. వాక్యం మీద మనం మక్కువ పెంచుకుంటే నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగు. అందరూ వెళ్ళిపోతాం. గౌరవించాలి పెద్దల్ని, దైవ సేవకుల్ని, ఆత్మీయుల్ని మనం గౌరవించాలి. వారికంటే ముందే మనం వందనాలు చేయాలి. కానీ వాక్యం విషయం వచ్చేసరికి ఎప్పటికప్పుడు మన హృదయంలో దేవుని మాటలు ఉన్నాయా, మనుషుల మాటలు ఉన్నాయా అని పరిశీలన చూసుకోవాలి. ఈ మధ్య ఒక ఆయన పాలాభిషేకం చేయించుకుంటున్నాడు. పాలాభిషేకం చేయించుకుంటున్నాడు. నాయనగారు అయ్యగారు వచ్చి కాళ్ళ మీద పడుతున్నారు, నెత్తిన పాలు వస్తున్నారు. ఇది ఎక్కడైనా లేఖనంలో ఉందా, వాక్యంలో ఉందా? రాజులను, ప్రవక్తలను, యాజకులను అభిషేకించడానికి అచ్చ ఒలీవలను వాడేవారు. ఆ తైలంతో వాళ్ళు అభిషేకించేవారు. దావీదును సమూయేలు, సౌలును సమూయేలు రాజుగా అభిషేకించారు. ఇలా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చాలామంది ఈ వ్యర్థమైన ఆచారాలతో వేటి మీద హృదయాలు పెట్టుకొని స్వార్థముతో, ఏమండి, ధనముతో, పేరు ప్రఖ్యాతులతో సంఘంలో, సమాజంలో, మనుషుల మధ్యలో పేరు సంపాదించుకోవాలని గాలిని సీమోనులాగా డబ్బులు సమూహాన్ని చూపిస్తున్నారండి. అది సరైనది కాదు. మన హృదయము దేవుని సన్నిధిలో కదా, ఆయన ఎదుట ఎలా ఉండాలి? సరైనదిగా ఉండాలి. ఇక్కడ ఒక ఉందండి భయంకరమైనటువంటిది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. 16:5. గర్వ హృదయులందరూ. అది చూసారా, కొన్ని హృదయాలు ఎలాంటి హృదయాలు అంటండి? గర్వంతో ఉంటుంది అండి. ఇది ఎలాంటి గర్వం అంటే ఇది లోకానుసారం, లోకంలో మనుషులు కల్పించే గర్వం కాదు. మన క్లియర్గా దానికి జవాబు ఏంటంటే అదే ఎవరు? సుంకరి. ఇంకొక ఆయన ప్రార్థన, సుంకరి పరిచయుడిదే. వారి అతిశయము, గర్వం అక్కడ కనబడుతుంది. నేను జారుడు కాదు, చోరుడు కాదు, ఈ సుంకర్ లాంటి పాపాత్ముడు కాదు. మళ్ళీ ఏంటంటే ఈయన దశంభాగాలు దేవుడు చెప్పాలా? అన్నింటిలో దశంభాగాలు ఇస్తున్నాడు. దశంభాగం అంటే అది దేవుడి సొమ్ము. దశంభాగం దేవుడు నీకు ఇస్తేనే కదా నువ్వు ఆయనకి వేస్తావు. దాన్ని ఏం దేవుడు దృష్టించడు. అసలు నీ హృదయం ఎలా ఉంది, నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎంత తగ్గించుకున్నావు, ఎంత వినయ విధేయతలు వెళ్తూ ఉన్నావు, అది దేవుడు చూస్తాడు. కొందరు ఇలాగే ఏ హృదయం అంటండి? గర్వ హృదయం. ఏమనుకున్నావు? నేను ఎంత భక్తిగా ఉంటాను, ఎంత ప్రార్థన చేస్తాను, ఏమనుకుంటున్నావు? ఇన్ని వేల మంది నా సంఘం, ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇంత హోదా, ఇంత ఘనత ఉంది, నేనంటే ఎంత పేరు అనుకుంటున్నావు? ఇదంతా భక్తి గర్వం అన్నమాట. పరిచయుని గర్వం లెక్క చేయదు. కొద్దివారిని, చెడవారిని, పేద సాధనని, సేవలో కొద్దిగా జీవిస్తున్నటువంటి వారిని చిన్న చూపు చూసుకుంటా. ఇలాంటివి కూడా లేకపోలేదు క్రైస్తవ సమాజం. ఇదొక గర్వము. గర్వ హృదయులందరూ ఎవరట? యెహోవాకు. అది అస్సలు రానివ్వకూడదు. ఇంకంతే ఆయనతో మాట్లాడేది, ఆయనకే వందనాలు చెప్పేది, ఆయనతో సమాధాన పడేది, ఆయన దగ్గర ఏం తగ్గించుకునేది, ఇవన్నీ గర్వం. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించు. ఆయన దేవుడు అయ్యుండి, దేవుని కుమారుడు అయ్యుండి, పరలోక మహాభాగ్యాన్ని విడిచిపెట్టి ఎంతవరకు శిలువ మరణం పొంది అంతగా తను తాను తగ్గించుకున్నాడు. కనుకనే ఆయన హెచ్చించా స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ యొక్క హృదయ విషయంలో దేవుని పిల్లలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉంటూ ఏమండి ఒక చక్కటి మాట మన యొక్క ముగింపులోకి వచ్చేసేద్దాం. 34వ కీర్తనలో 18 34 చాలా ప్రాముఖ్యమైనది. అదండి, విరిగిన హృదయం గల వారికి యెహోవా,
నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అది విరిగినటువంటి హృదయము, ఆ మనసే దేవుడికి ఇష్టమైన బలి అని కూడా ఉంది. ఇలాంటి వారిని అంట దేవుడు ఏం చేస్తాడంట? ఏనా యెహోవా వారికి ఆసనుడు. దేవుడు దగ్గరగా ఉండాలి, ఆయన మనలో ఉండాలంటే విరిగి నలిగిన హృదయం అనబడేటటువంటిది భక్తులకి చాలా చాలా అవసరం. ఇది కావాలి. ఒక చిన్న సంగతి ఆ 10 నిమిషాలు చెప్పేసి నేను ముగిస్తాను. మనం మొదటి సమయాలు గ్రంథం ఇంక వెళ్ళిపోదాం. అక్కడికి 1వ అధ్యాయము 15కి వెళ్దాం. మొదట ఈ ఒక్క మాట చెప్పేసి, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ లేక హృదయాన్ని యెహోవా సన్నిధిని. అది ఇక్కడ మీ అందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ వేరే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎల్కానాకి పాత నిబంధన కాబట్టి 2 భార్యలు. పేరు చెప్పండి. అన్నా, పెనిన్నా. సరే, ఏం జరిగింది అంటే పెనిన్నాకేమో పిల్లలు కలిగారు, అన్నాకు పిల్లలు లేరు. చూడండి, ఇక వీళ్ళు ఏటేటా బలులు అర్పణలు అర్పించడానికి వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు ఈ ఎల్కానా ఏం చేశాడంటే 4వ వచనంలో, తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును తన కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చిన కానీ అన్న తనకు ప్రియంగా ఉన్నందున ఆమెకు 2 వినండి, ఇవన్నీ దేవుని ఆలయంలో జరిగేది. 2 పాలు ఇచ్చేవాడంట. 2 పాలు ఇచ్చిన ఏం లాభం? పిల్లలు కలిగేదా? నేను ఎన్ని పాలు ఇస్తే ఏం లాభం అండి? ఎన్ని కానుకలు చెల్లిస్తే ఏం లాభం? ఏదేదో ఇస్తే ఏం లాభం? ఇది కాదు. కొన్ని ఒక లోటులు, ఒక సమస్యలు, ఇబ్బందులు దేవుడు ఎందుకు పెడతాడంటే మన హృదయాలు ఆయనకి ఇవ్వటానికి. డబ్బులు ఇవ్వటానికి కాదు, అక్కడ చందాలు ఇవ్వటానికి కాదు, విరాళాలు ఇవ్వటానికి కాదు, మందిరాలు కట్టించడానికి కాదు. నీ హృదయం ఆలయములో దేవునికి స్థానం ఇవ్వటానికి కొన్ని సమస్యలు, లోటులు దేవుడు కలుగా చేస్తాడు. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన దేవునికి ప్రార్థన చేయాలన్నట్లుగా ఆ లోటులు కలిగినప్పుడు దేవుని లోటును మనం పూర్తి చేయాలి. ఈమె చక్కగా ఏమి చేస్తున్నాడు, చేస్తున్నాడు, ఇన్ని చేస్తున్నా కూడా యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. 2 పాళ్ళు కాదు, 100 పాళ్ళు ఇచ్చినాము, ₹1,00,000 ఇచ్చినా కూడా నీకు సంతానం కావాలి కంటే. ఎందుకంటే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెరిగిన ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఇక్కడ ఇది ఒక గొడవ. ఇంట్లో చాలా సమస్య. ఇంత జరిగిందా? ఇంకేవేమో జరుగుతున్నాయా? ఈమె జీవితంలో ఎప్పుడు ఒక మెర్కెల్, ఎప్పుడు ఆశ్చర్య కార్యం జరిగిందంటే ఇదిగో నా 9 చదువు రాయడం 9వ వచ్చి షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న అది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట. దేవునికి తన హృదయం ఇవ్వడం ఇప్పుడు ఆరంభమైంది. ఈ హృదయపు ద్వారాన్ని తెరవటం, ఆ తలుపు తెరవటం ఇప్పుడు ఆరంభమైంది. నేను చెప్తున్నాడు ఇవాళ దేవుడు, ఎవరికి సంతానం లేదు, ఎవరు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, ఎవరికి సమస్యలు తీరలేదు, ఎవరి కుటుంబాల్లో నెమ్మది లేదు, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారు, మీరు వాటి గురించి ఆలోచిస్తున్నాడు కానీ దేవుని గురించి ఆలోచించడం లేదు. దేవునికి మీరేమి చేయాలో ఆలోచించడం లేదు.
దేవుడి దగ్గరికి వస్తే చందాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, లేకపోతే కొంచెం ప్రార్థన చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు చాలా మంది ఉంటారు. కానీ మెయిన్ దేవునికి ఏమి ఇవ్వాలో దాని గురించి చాలా మంది ఆలోచించరు. ఎలాగ ఆయనకి ఇవ్వాలో ఆలోచించరు. ఏ రీతిగా అర్పణ సమర్పణ చేసుకోవాలో ఆలోచించరు. ఇవెన్నో కానుకలు, 2 పాళ్ళు అధికంగా ఎన్నెన్నో అన్న ఇచ్చి ఏదేదో చేసి ఆ యాజకుడు కూడా అబ్బా ఈ పేర ఏమి ఇస్తాడండి కానుకలు విరాళాలు అనుకుంటూ ఉన్నా వాళ్ళు తృప్తి పడుతున్నారేమో, కానీ ఈమె జీవితానికి తృప్తి లేదు, నెమ్మది లేదు, దుఃఖముతో ఉంది. ఆమె ఒకటి గ్రహించింది. ఆమె ఎప్పుడైతే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఇప్పుడు గట్టిగా దేవునికి స్తోత్రం. ఇది పై ఏడుపు కాదు, ఇది హృదయాంతరంగంలో నుండి వచ్చిన ఏడుపు. ఇది రావాలి ప్రతి భక్తునికి, ప్రతి వ్యక్తికి ఇది రావాలి. సైన్యముల కలిగి యెహోవాని సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, అది వాళ్ళకేలకు చూపించటం కాదు, నీ శ్రమను దేవుడికి చూపించాలి. ఏదే సరే ఏడితేనే కదా, ఏడిపేదో ఆడ దగ్గర ఏడుతావు, కానీ దేవుడి దగ్గర ఆడు. వాళ్ళేమో నిన్ను అవమానపరుస్తారు. దీనికి ఇంతే కావాలి, పిల్లలు ఉండకూడదు, వీళ్ళకి ఇంతే కావాలి, ఈ కష్టంలో ఉండాలి. అవమానపరుస్తారు. దేవుడిని చెప్పుకోవాలి. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలని ఎవరైనా సరే వాళ్ళు నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది కావాలని ఆర్థిక స్థిరమైన సహాయమే కానీ, ఆరోగ్యమే కానీ, సంతానమే కానీ, వివాహమే కానీ, అది ఏదైనా సరే మనం సాధించాలి, సమకూర్చుకోవాలంటే ఇదిగో ఇవి ఏడ్చినట్లుగా ఏడవాలి. అస్సలు పాపం నాకు మగ పిల్లలు దయచేసి వారి తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానిక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాళ్ళని యెహోవాకు నీకు మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టు. ఆ ధ్వని కూడా రావడం లేదు, పెదాలు మాత్రమే కదులుతారు. హృదయం తుమరించి పూర్తిగా లీనమైపోయింది. ఒక మాట చెప్పాలంటే పద్మాశ్రీకులు ఎరుగోలాగా ఆత్మవిశ్వమైపోయింది, పరవశమైపోయింది, ఇందులో తేలిపోయింది, కానీ మునిగిపోయింది. ఈ భక్తి నీ నా జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? పరవశించుకోవాలి, పరవశమైపోవాలి. కొన్ని సందర్భాల్లో మనం నానా ఇవి భక్తులకి ఇవి అవసరం. కొందరు హేళన చేస్తారు, ఏం వాళ్ళు ఎగురుతున్నారు, ఏం వాళ్ళ భాష మాట్లాడుతున్నారు, ఏం వాళ్ళు ఏడుతున్నారు, ఏం నాకు పడిపోయారు. ఆత్మవశమైనప్పుడు ఆ లెక్కలన్నీ అంత పెద్ద ప్రవక్త యెషయా పడిపోయాడు. ఇంకంతే ఎంతోమంది భక్తులు ఆత్మవశమైనప్పుడు అలాగైపోయారు. ఆ సందర్భాల్లో మన ఆత్మలో గంతు వేయాలి, నాట్యమాడాలి, భాష మాట్లాడాలి, ఆత్మవశమైపోవాలి, అందులో అలాగే లీనమైపోవాలి. భక్తులు ఒక స్థిరత్వం నిలకడ మనకు రావాలంటే ఇవి కావాలి. కేవలం పెదవులతో నోటితో మాత్రమే కాదు, హృదయాంతరంగం కూడా దేవుని వశమైపోవాలి. ఎన్నో కానుకలు అర్పణలు ఏవేవి వచ్చినంత వరకు ఆమెకి సంతానం కలగలేదు, సమస్య తీరలేదు. ముత్తురాలే ఉందనుకున్నాడు. అప్పుడు అమ్మ అంటుంది, అమ్మ ఎంతవరకు ముత్తురాలే ఉన్నా అంటున్నప్పుడు అన్న అది కాదు నా ఏలిన వాడ, నేను మనోదుఃఖము గలదానై ఉన్నా, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని. ఎప్పుడైతే ఆ ఆత్మ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించిందో, చెప్పానుగా, కాలు తీర్చినప్పుడు ఆలయానికి వస్తూ పోతున్నప్పుడు ఏం జరగలేదో, ఎప్పుడైతే హృదయాన్ని కుమ్మరించిందో, ఆత్మను కుమ్మరించిందో, అప్పుడు దేవుడు కదిలాడు సింహాసనం. ఇది మనందరితో దేవుడు చెప్పే మాట అదే. ఏంటి ఇంట్లో ఇంకా రక్షణ కార్యం జరగలేదు, ఆత్మీయత లేదు, అది లేదు, ఇది లేదు నువ్వు అనుకుంటున్నావా? నువ్వేదో అది ఇది ఇవ్వడం, పెట్టడం, తినడం, పోవడం కాదు, కానీ నీ హృదయాన్ని దేవునికి అంటే ఆయన సన్నిధిలో సరిగా కుమ్మరించో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భం ధరించి దినము నిండినప్పుడు కుమారుని కని, నేను యెహోవాకు కొని వీరిని అడుగుతున్ననుకొని వానికి సమూయేలు పేరు పెట్టాను. దేవుడికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ కార్యం చేశాడు. ఎప్పుడు శ్రేష్టమైన కుమారుని సంపాదించుకోగలిగింది, ఇంకా అనేక మంది బిడ్డలను సంపాదించుకోగలిగిందంటే తన హృదయాన్ని, చెప్పాలి మీరు, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆ మెరికల్, ఆ అద్భుతం, ఆ కార్యం, ఆ సంతానం, ఆ గర్భఫలాన్ని ఆయన దేవుడి కృప వలన ఆమె సంపాదించుకోగలిగింది. నా జీవితంలో ఏది మనం దేవుని దగ్గర సంపాదించుకోవాలన్నా మనకి దేవునికి లింక్. ఒకరు గట్టి మాట అంటారండి. స్థపన మాట జ్ఞాపకం వచ్చింది. ఒక్కటే ఏమనుకోదు, అపోస్తుల కార్యానికి వెళ్ళిపోతాం. వీళ్ళు ఆలయాలు చూసి, వాటిని చూసి, వీటిని చూసి మురిసిపోతూ ఉన్నప్పుడు చాలా కోపం వచ్చేసి అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఇదిగో ఈ మాట అంటాడు. నానా, యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించు. అయినను ఇప్పుడు చదవండి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఏలాంటి మందిరాలు కట్టుదురు? నా విశ్రాంతి స్థలము ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో అది కాదు, ముష్కరులారా నీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారులారా, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అది ఇశ్రాయేలు అక్కడి నుంచి కూడా పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. వీళ్ళు ఎవరట? ముష్కరులు అంట. హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరచలేదు. నేను కాదు, దేవుడు మన హృదయాన్ని దేవుని వాక్యానికి లోపరిచినప్పుడు ఆత్మ సంబంధమైన, భౌతికపరమైన అన్ని రకాల ఆశీర్వాదాలను దేవుడు మన సొంతం చేస్తాడు. కనుక ఈవేళ దేవుడు చెప్పినట్లుగా మన హృదయం ఆత్మను దేవుని సొంతం కుమ్మరించి అభిషేకాన్ని పొందుకొని ఇటు కృపావరాలతో అటు కుటుంబ దీవులతో వర్ధిల్లుదాం. అటు ఆశీస్సులను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కలవలసిన చిన్న మాట ప్రార్థన చేసుకుని ఇక ముందుకు వెళ్దాం. హృదయాలు తెరవండి, ఎవరు తెరవండి, ఎవరికి వారు. నీకు నీవు, నాకు నేను. ఎందుకు కొన్ని కార్యాలు జరగటం లేదు, కొన్ని సమస్యలు తీరటం లేదు? ఎందుకు ఇంకా లోకంలోనే దుఃఖంతోనే మనం ఉన్నాం? ఒకసారి ఎవరికి వాళ్ళని పరిశీలన చేసుకున్నాం. కారణం ఏమిటో తెలుసుకుందాం. నీ మనసు నీకు తెలుసు, దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నా మనసు నాకు తెలుసు, ఏ విషయంలో లోతులో ఉన్నాను. ఒక నిమిషం అందరూ హృదయం తెరిచి ప్రార్థించే, అవును ప్రభువా, ఈ విషయంలో నేను నిజంగా నా హృదయం నీ వాక్యానికి దూరం, నీ సన్నిధికి దూరం.